ఓం 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 స్థిర సుఖమాసనం. అహమస్మి 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 సోహం 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 సోహం. మహావాక్యరత్న ప్రభావళి. ఉపదేశవాక్య ప్రకరణం. సన్యాసోపనిషత్తు 2వ అధ్యాయం 12వ మంత్రం. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యనృతే త్యజ ఉభే సత్యనృతే త్యక్త్వా యేన త్యజసి తత్యజ. ఇది మహాభారతంలో కూడా కాపీ చేయబడింది. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యనృతే త్యజ ఉభే సత్యనృతే త్యక్త్వా యేన త్యజసి తత్యజ. త్యజ సన్యసించు, విడిచిపెట్టు. ఉపనిషత్తు ఏమిటి? సన్యాసోపనిషత్తు. త్యజ అంటే విడిచిపెట్టడం. ఎలా విడిచిపెట్టడం? ఫిజికల్గా కాదు, భావన మాత్రం. ఫిజికల్గా ఏది విడిచిపెట్టలేదు. శరీరం ఉన్నంత వరకు ఫిజికల్గా అన్నీ ఉంటాయి. ఈ మంత్రం అత్యంత సూక్ష్మమైనటువంటి అద్వైత బోధ అందిస్తోంది. మొదటి చూపులో ఇది ఎలా కనిపిస్తుంది? ధర్మం అధర్మం త్యజ, ధర్మాలను వదిలేయి, అవతల పడేయి. సత్యాసత్యాలను త్యజ, ఆరణ్యటిని కూడా విడిచిపెట్టాయి. అంటే నైతిక ధర్మాలన్నీ నిరాకరించి ఇమ్మోరల్గా అయిపో అని అర్థం కాదు. ఇక్కడ సాధకుని కర్తృత్వం నుండి సాక్షిత్వానికి, సాక్షిత్వం నుండి నిరుపాధిక ఆత్మస్వరూపానికి తీసుకువెళ్ళే క్రమమే ఇందులో నిక్షిప్తంగా ఋషులు బోధించారు. ముఖ్యంగా చివరి పాదమైనటువంటి ఏన త్యజసి తత్యజ, దేని ద్వారా అయితే వీటన్నిటినీ వదిలావో దాన్ని కూడా వదిలేయి. దేని ద్వారా వదిలారు? మనసుతో వదిలారు. ఆ మనస్సును కూడా వదిలేయి. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యనృతే త్యజ ఉభే సత్యనృతే త్యక్త్వా యేన త్యజసి తత్యజ. త్యజ ధర్మం అధర్మం చ, ధర్మాన్ని త్యజించు, అధర్మాన్ని త్యజించు. ఓకే, ధర్మాన్ని కూడా త్యజించమన్నా అంటే వ్యావహారిక ధర్మాలను విడిచిపెట్టు అనే అర్థంలో తీసుకోకూడదు. వేదాంతము అధర్మాన్ని ప్రోత్సహించదు కదా. ధర్మమే చిత్తశుద్ధికి ప్రధాన సాధనమని బోధిస్తుంది. కర్మయోగము, యమనియమాలు, సత్యము, అహింస, దమం, శమం, ఇవన్నీ మొదలైన సాధనాలన్నీ అంతఃకరణ శుద్ధమైన తరువాతనే బ్రహ్మ విచారానికి యోగ్యత కలుగుతుంది. కాబట్టి ఇక్కడ త్యజించవలసినది ధర్మాచరణము కాదు, ఆచరణాన్ని త్యజించమంటం లేదు. నేను ధర్మకర్తను, ఈ ధర్మ కార్యాలన్నీ నేను చేస్తున్నాను. ఇంతటి ధర్మంగా ప్రవర్తించేవాడు ప్రపంచంలో ఎవడూ లేడు. నాకు దీనివల్ల పుణ్యం కలుగుతుంది. ఈ పుణ్యం ద్వారా నేను ఫలానా ఫలితాన్ని పొందుతాను. అంటే కర్తృత్వ ఫల అభిసంధి భావం. ఇదే కర్మణ్యేవాధికారస్తే శ్లోకం. కర్తృత్వ ఫల అభిసంధి భావాన్ని కట్ చేయమని చెప్తున్నారు అక్కడ. ధర్మము పుణ్యాన్ని కలిగిస్తుంది, అధర్మం పాపాన్ని కలిగిస్తుంది.
పుణ్యపాపాలు ఎవరికి ఉంటాయండి? ఎవడైతే కర్త అవుతాడో, ఎవడైతే జీవుడో వాడివి. ఆత్మ కర్త, అది చేయదు, కర్మఫలాన్ని అనుభవించదు. నా భోక్త శరీర మనోబుద్ధి ఉపాధులతో తాదాత్మ్యం పొందినప్పుడు మాత్రమే నేను చేశాను, నాకు పుణ్యం వచ్చింది, నాకు పాపం వచ్చింది అనే భావాలు కలుగుతాయి. అందువల్ల ధర్మం అధర్మం చర్చజ అంటే ధర్మాధర్మ ద్వంద్వానికి ఆధారమైనటువంటి కర్తృత్వ అభిమానాన్ని ఆత్మస్వరూపం నుండి వివేచించి వేరుపరచు అన్నారు. సాధన క్రమంలో అత్యంత ముఖ్యమైనటువంటి భేదం ఇది. జ్ఞానానికి ముందు ధర్మం అనుష్ఠేయం. జ్ఞానంలో ధర్మాలు రెండు అనాత్మ ధర్మాలుగా వివేచింపబడతాయి. నదిని దాటించడానికి పడవ ఎంతో అవసరం. అవతల ఒడ్డుకు చేరిన తరువాత దానిని తలపై మోసుకొని తిరగనవసరం లేదు. అలాగే చిత్తశుద్ధికి ధర్మం సాధనం, కానీ ఆత్మస్వరూపం పుణ్యపాపాలకు అతీతం. ఇదే నచికేతుడు గారు అన్నారు కఠోపనిషత్తులు. అన్యత్ర ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర కృత అకృతాత్. అదేదో ఉంది, అది నాకు చెప్పు అని అడిగారు. ఉభే అంటే రెండిటిని. ఏ రెండిటిని? ధర్మాధర్మముల కర్తను అనే భావాన్ని, కర్తృత్వ భావాన్ని సత్య అనృతే త్యజ. ఇప్పుడు సత్యము అనృతము, ఇక్కడ విచారణ ఇంకా సూక్ష్మంగా ఉంది. సత్యం అనృతం అనే పదాలు కేవలం నిజం నిజం మాట్లాడడం, అబద్ధం చెప్పడం అనే నైతికమైనటువంటి అర్థంలో గ్రహించకూడదు. అలా గ్రహిస్తే మంత్రం తాలూకా అర్థం పూర్తిగా తప్పుదోవపడుతుంది. సందర్భానుసారంగా ఇవి బుద్ధిని ఇచ్చే ఇది సత్యము, ఇది అసత్యము అన్నది ఎవరు నిర్ణయిస్తున్నారు? బుద్ధి నిర్ణయిస్తుంది. ఆ ద్వంద్వ ప్రత్యయాలను సూచిస్తుంది. తెలిసిన ప్రతి వస్తువు బుద్ధిలో ఏదో విధంగా నిర్ణయిస్తుంది. ఆ నిర్ణయాలే బుద్ధి వృత్తులు, జ్ఞాన వృత్తులు, లేక మనోవృత్తులు. వాటిని తెలిసే చైతన్యము ఆ వృత్తుల కంటే అతీతం. ఇక్కడ ముఖ్యమైనటువంటి జాగ్రత్త అవసరం. సత్య అనృతే త్యజ అని చెప్పినందువల్ల సత్యత్వాన్ని కూడా అసత్యంతో సమానంగా త్యజించాలని అర్థం కాదు. బ్రహ్మ త్యాజ్య వస్తువు కాదు. ఎందుకు? అది మీరే కనుక. త్యాగక్రియకు ప్రకాశమైన స్వరూపమే బ్రహ్మ. అన్నిటినీ త్యజించగా ఏదైతే ప్రకాశంగా మిగులుతుందో అదే బ్రహ్మం. త్యజించబడేది మనస్సు నిర్మించిన అసత్య ప్రత్యయ ద్వంద్వం. బ్రహ్మసత్యం అనే వేదాంత వాక్యం అవిద్యను తొలగించే జ్ఞాన బోధన. ఆ బోధ పరిపక్వమైనప్పుడు బ్రహ్మ ఒక విషయ సత్యంగా ఎదుట నిలబడదు, స్వయం సిద్ధమైన ఆత్మస్వరూపంగా ప్రకాశిస్తుంది. ఈ విధంగా మొదటి దశలో ధర్మ అధర్మ అనే ద్వంద్వము తొలగించబడుతుంది. తరువాత సత్యము అనృతము అనేటటువంటి ద్వంద్వము అధిగమించబడుతుంది. అయినప్పటికీ ఒక అత్యంత సూక్ష్మమైన అవశేషము ఇంకా మిగిలియే ఉంటుంది. నేను ఇవన్నీ త్యజించాను అనేటటువంటి భావం ఇంకా ఉందిగా. దానినే త్యాగానికి నేను కర్తను, నేను సన్యాసిని అంటే ఏమిటి? నేను వీటన్నిటినీ త్యజించాను, ధర్మాన్ని వదిలాను, అధర్మానికి దూరంగా ఉన్నాను, సత్యాన్ని అసత్యాన్ని రెండింటినీ కూడా త్యాజ్య వస్తువులుగా గ్రహించి వాటిని కూడా వదిలాను. ఇప్పుడు ఇంకేం చేయాలి? ఇప్పుడు దాన్ని కూడా వదిలేయాలి. నేను త్యాగకర్త, ఇవన్నీ నేను త్యజించాను, నేను ధర్మాధర్మములకు అతీతుడను అనే భావము ఏదైతే ఉందో, ఏన త్యజసి తత్యజ. త్యజ, దేని చేత నీవు వీటన్నిటినీ త్యజిస్తున్నావో దానిని కూడా త్యజించు. మంత్రవాక్యానికి పరాకాష్ట. ధర్మాన్ని త్యజించాను, అధర్మాన్ని కూడా త్యజించాను, సత్య అసత్య ద్వంద్వాన్ని అధిగమించాను అని చెప్పే నేను అనే అహంకారము, ఆ కర్తృభావము ఇంకా మిగిలే ఉంటే ద్వైత బీజం పూర్తిగా పోలేదు. అక్కడ త్యజించేవాడు ఒకడు, త్యజించబడేది ఒకటి అంటూ ఇంకా మిగిలి ఉన్నాయి. అందువలన ఉపనిషత్తు చివరకు త్యాగం చేస్తున్నాను అనే అభిమానాన్ని కూడా వదలమని చెప్తుంది. అదే ఏన త్యజసి తత్త్యజ అనడం. ఏన అనే పదాన్ని
శుద్ధాత్మను త్యజించమనే అర్థంలో తీసుకోకూడదు. ఆత్మని ఎవరు త్యజించగలరు? ఎవరు త్యజించలేరు. సబ్జెక్ట్ హౌ కెన్ యూ నెగేట్? త్యాగం జరిగినా దాని సాక్షి ఆత్మయే. ఇక్కడ త్యజించవలసినది నేను త్యాగకర్తను అనే అహంకార వృత్తిని త్యజించమంటున్నా. వస్తువులను త్యజించిన తరువాత కూడా నేను గొప్ప సన్యాసిని, నేను సంగరహితుడను, నేను త్యాగిని అనే సూక్ష్మమైన అహంకారం మిగిలితే పరమ సన్యాసం సిద్ధించదు. కాబట్టి బాహ్య వస్తువు త్యాగం కన్నా త్యాగ కర్తృత్వ త్యాగమే మంత్రంలో నిజమైనటువంటి త్యాగం చేస్తున్నాను అనే కర్తృత్వాన్ని త్యాగం చేయడమే నిజమైనటువంటి బోధన. ముందు పరిశీలించాం మైత్రేయోపనిషత్తులో మా భావగ్రాహ్య భావాత్మా గ్రాహకాత్మా చ మా భవ అనే బోధతో అద్భుతంగా ఇది అనుసంధానం అవుతోంది. మొదట గ్రాహ్యాన్ని నిరాకరించాలి, తరువాత నేను గ్రాహకుడను అనేటటువంటి అహంకార భావాన్ని కూడా విడవాలి. గ్రాహ్యము అంటే సకల వస్తు ప్రపంచం, అందులో ధర్మాధర్మాలు ఉన్నాయి, సత్యాసత్యాలు ఉన్నాయి, వాటన్నిటినీ వదిలివేయాలి. దాంతోపాటు నేను గ్రాహకుడను అనేటటువంటి భావాన్ని కూడా వదిలివేయాలి. మైత్రేయ ఉపనిషత్తులో 2:29 ఏం చెప్పారు? ద్రష్టృ దర్శన దృశ్యాని త్యక్వా వాసనయా సహ. ద్రష్ట, దర్శనం, దృశ్యం అనే మొత్తం త్రిపుటిని వాసనలతో సహా అధిగమించండి. సన్యాసోపనిషత్తులో ఇక్కడ ఏం చెప్తున్నారు? ఏన త్యజసి తత్యజ అనే బోధనను త్యాగం అనే కోణంలో వ్యక్తం చేస్తుంది. దృశ్యాన్ని త్యజించి ద్రష్టగా నిలవడం మధ్యస్థాయి. చివరకు ద్రష్టత్వాన్ని కూడా అధిగమించడమే అద్వైత నిష్ఠ. కఠోపనిషత్తు ఏమిటన్నా? యదా సర్వే ప్రముచ్యంతే కామాయేష హృది శ్రిత అధమర్చో అమృతో భవతి. యదా, ఎప్పుడైతే సర్వే కామా, అన్ని కోరికలను హృదయంలో హృదయస్థిత, హృదయమునందు ఆశ్రయించుకొని ఉన్నటువంటి కామాహ సర్వే ప్రముచ్యంతే. అంటే ఎవరైతే హృదయంలో ఉన్నటువంటి కామాలన్నిటినీ విముక్తమైనప్పుడు అప్పుడు మర్త్య మానవుడు అమృత భవతి, అమృతత్వం పొందుతాడు. ఇక్కడ కామత్యాగం అంటే కేవల బాహ్య విషయాలను వదలడం కాదు, వాటి ద్వారా పూర్ణత్వాన్ని సాధించాలనే జీవభావం పోవడమే కామాన్ని వదలడం. సన్యాసోపనిషత్తు దీన్ని మరింత సూక్ష్మ స్థాయికి తీసుకెళ్ళి విషయాలను మాత్రమే కాకుండా వాటిని త్యజిస్తున్నాననే అహంకారాన్ని కూడా విడవమని చెప్తోంది. కామత్యాగము వైరాగ్యాన్ని సిద్ధింపచేస్తే కర్తృత్వ త్యాగము ఆత్మజ్ఞానాన్ని పరిపక్వం చేస్తుంది. అహమస్మి 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 సోహం సోహం సోహం. త్యజ ధర్మమధర్మం చ ఉభే సత్యానృతే త్యజ ఉభే సత్యానృతే త్యక్త్వా येन త్యజసి తత్యజ. ఈశావాస్యంలో తేన త్యక్తేన భుంగీధా, ఈశావాస్యం 1లో అంటే త్యాగంలో నిజమైనటువంటి అనుభవాన్ని సూచిస్తుంది. త్యాగం అంటే జగత్తును ద్వేషించడం కాదు, ద్వేషించి విడిచిపెట్టడం కాదు. ఈ జగత్తు నాకు అడ్డంకిగా ఉంది, ఆత్మజ్ఞానం కలగడానికి చాలా అడ్డంకులు వస్తున్నాయి, ఈ జగత్తులో ఉన్న వస్తువులను, పర్సన్స్ని, అనుభవాలను దూరంగా విడిచిపెడతాను అనే ద్వేషం కాదు.
ఇది నాది అనే మమకారాన్ని తొలగించుకోవడం. సన్యాసోపనిషత్తు ఈ త్యాగాన్ని మరింత అంతర్ముఖం చేసి చెప్తుంది. నాది అనే మమకారం పోవాలి, ఆ తరువాత నేను కర్తను అనే అహంకారం పోవాలి, చివరకు నేను త్యాగిని అనే అత్యంత సూక్ష్మమైన అభిమానం ఉన్నది, అది కూడా తొలగాలి. అప్పుడు మాత్రమే ఈ త్యాగం సంపూర్ణమవుతుంది. ఏన త్యజసి తత్యజ. భగవద్గీతలో ఈ మంత్రార్థానికి అత్యంత స్పష్టమైనటువంటి నేపథ్యాన్ని, బ్యాక్డ్రాప్ని కలిగించారు, చూపించారు వ్యాస తాతయ్య గారు. ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశ అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే. 3:27. ప్రకృతే క్రియమాణాని గుణై, ప్రకృతే గుణై క్రియమాణాని కర్మాణి సర్వశ. ప్రకృతి వశమైనటువంటి గుణముల ద్వారా సకల కర్మలు చేయబడుతున్నాయి. అయితే అహంకార విమూఢాత్మ, ఎవడైతే అహంకారంతో మూఢత్వంలో ఉంటాడో వాడు కర్త అహమితి, నేనే చేస్తున్నా. ఇది చేయడం ఏమిటి? మామూలు పనులు చేయడము, ఈ త్యాగాన్ని చేస్తున్నాను. నేనే త్యాగిని, నేనే గొప్ప త్యాగిని, నేనే వీటన్నిటినీ త్యజించాను. వాళ్ళందరూ చూడండి ప్రతి దాంట్లో కూరుకుపోతున్నారు, నేను వీటిని త్యజించి చాలా దూరంగా ఉన్నాను అనేటటువంటి భావన కూడా త్యజించండి. వాస్తవానికి ప్రకృతి గుణాలే కర్మలను నిర్వహిస్తున్నాయి. ప్రకృతే గుణై కర్మాణి సర్వసహ క్రియమాణాని. అహంకార విమూఢాత్మ, అహంకార విమూఢుడు కర్త అహమితి, నేనే కర్తను అని మన్యతే, భావిస్తాడు. ఇదే సన్యాసోపనిషత్తులో చివరకు త్యజించవలసిన ఆ మన్యసే అన్నారే, నేనే కర్తనని అంటున్నారే, దాన్నే ఏన త్యజసి తత్యజ అనే కర్తృభావం. మరింత స్పష్టంగా 1866లో ఎంతో డీటెయిల్డ్గా వివరించుకున్నాం. సర్వధర్మాన్ పరిత్యజ్య. అక్కడ ఏమైంది? అధర్మము ధర్మము అనేటటువంటి వాటిని వివరించుకున్నాం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. దీనిని ధర్మ వ్యతిరేకమైన ఆదేశంగా చూడలేదు. అక్కడ కూడా మనం తెలుసుకున్నాం. పరమ శరణాగతిలో నేను స్వతంత్ర కర్తను, నా సాధన వల్లనే మోక్షాన్ని సంపాదిస్తాను అనే అభిమానం కూడా విడిచి పరమాత్మ స్వరూపాన్ని ఆశ్రయించమని పరమోపదేశంగా అద్వైత వ్యాఖ్యానంలో సర్వధర్మాన్ పరిత్యజ అనేదాన్ని గ్రహించాం. ఈ కోణంలో త్యజ ధర్మమధర్మంచ సర్వధర్మాన్ పరిత్యజ్య, రెండు ఒక్కటే. త్యజ ధర్మమధర్మంచ సర్వధర్మాన్ పరిత్యజ్య. ఇది ఒకదాన్ని ఇంకొకటి బాగా ప్రకాశింపజేస్తున్నాయి ఈ రెండు ఫ్రేజెస్. మాండుక్యోపనిషత్తులో తురియం ఏమని నిర్వచించాము? అవ్యవహార్యం, అగ్రాహ్యం, అలక్షణం, అచింత్యం, ప్రపంచోపశమం, శాంతం, శివం, అద్వైతం. ఏమైంది ఇప్పుడు? ధర్మ అధర్మ, సత్య అనృత, త్యాగ గ్రహణ అనేటటువంటి సమస్త ద్వంద్వాలు వ్యవహార ప్రపంచానికి చెందినవే. అటువంటి వ్యవహార ప్రపంచము ఉపశమం అవడమే తురీయం. తురీయాత్మ ఈ వ్యవహారానికి ఆధారమైన, వ్యవహారాన్ని ప్రకాశింపజేస్తున్న ఈ ద్వంద్వాలకు అతీతం. అందువలన సన్యాసోపనిషత్తులోని త్యాగ ప్రక్రియ చివరకు ఏదో శూన్యంలో ముగియదు. మాండుక్యం చెప్పినటువంటి శాంతం శివం అద్వైతంతో అనే స్వరూప నిష్టలో నిలిచి ఉంటుంది. మళ్ళొకసారి చూద్దాం. త్యజ ధర్మమధర్మంచ ఉభే సత్యనృతే త్యజ, ఉభే సత్యనృతే త్యక్త్వా
येन त्यजसि तत्यज येन त्यजसि తత్యజ ఏన త్యజసి తత్యజ అనేటటువంటిది గుండెకాయ. త్యజ ధర్మం అధర్మం చ. అంటే నేను ధర్మకర్తను, ఈ ధర్మం వలన నాకు పుణ్యము కలుగుతుంది, నేను అధర్మం చేస్తే నాకు పాపము కలుగుతుంది అనేటటువంటి కర్తృత్వ ఫల అభిసంధి, ది అటాచ్మెంట్ బిట్వీన్ డూయర్షిప్ అండ్ ఫ్రూట్ అనే దానినే త్యజ ధర్మం అధర్మం చ అనే విషయాన్ని చూపిస్తుంది. నేను పుణ్యం చేశాను, నాకు పాపం వస్తుంది, పుణ్యం వస్తుంది, నేను చేశాను, నాకు పాపం వస్తుంది. ధర్మం అధర్మము త్యజ. కర్తృత్వ అభిమానాన్ని ఆత్మస్వరూపం నుంచి వివేచించి తెలుసుకో. ఉభే సత్య అనృతే త్యజ. సత్యం అనృతం అంటే కేవలం నిజం చెప్పడము, అబద్ధం చెప్పడం అని కాదు కదా. ఈ మంత్ర తాత్పర్యం పూర్తిగా వెల్లడి కావాలంటే బుద్ధిని నిర్ణయించేటటువంటి ఇది సత్యము, ఇది అసత్యము అనే ద్వంద్వ ప్రత్యయాలను తొలగించుకోండి అంట. తెలిసిన ప్రతి వస్తువు కూడా బుద్ధిలో నిర్ణయింపబడుతుంది. బుద్ధివృత్తి, జ్ఞానవృత్తి, ఇది సత్యము, ఇది అసత్యము, ఇది ధర్మము, ఇది అధర్మము అంటూ. సత్యానృతే త్యజ అంటే బ్రహ్మ యొక్క సత్యత్వాన్ని త్యజించమని కాదు. బ్రహ్మ త్యాజ్య వస్తువు కాదు కదా. బ్రహ్మ సత్యం అని ఉంది, అక్కడ సత్యాన్ని త్యజించమని అర్థం కాదు. బ్రహ్మ త్యాజ్యమైనటువంటి వస్తువు కాదు. త్యాగక్రియకు ప్రకాశ స్వరూపమైన బ్రహ్మము. త్యజించబడేది మనసు నిర్మించిన సత్య అసత్య ప్రత్యయ ద్వంద్వం. సత్య అసత్యాలు ఎక్కడ పుట్టాయి? మనసులో పుట్టాయి. ఆ మనసులోనున్నటువంటి సత్యము అసత్యము అనేటటువంటి ద్వంద్వాన్ని త్యజించడమే సత్యానృతే ఉభేత్యజ. విధంగా ధర్మ అధర్మములు అనేటటువంటి మనోవృత్తులను, సత్య అనృతం అనేటటువంటి బుద్ధివృత్తులను రెండింటినీ కూడా త్యజించు అంటే విడిచిపెట్టు, సన్యాసించు. ఏన త్యజసి తత్యజ. త్యజ అంటే దేని ద్వారా వీటన్నిటినీ త్యజించావు, దేని చేత వీటన్నిటినీ త్యజించగలుగుతున్నావో, త్యజించానని అనుకుంటున్నావో ఆ భావాన్ని కూడా త్యజించు. ద్వంద్వాన్ని అధిగమించాను అని, నేను ద్వంద్వాలన్నీ అధిగమించానండి, నేను చాలా త్యాగంలో ఉన్నానండి, నేను చాలా ఆత్మజ్ఞానంలో ఉన్నానండి అంటే ఏమిటి? మళ్ళీ నేను మిగిలిన్నాను కదా. ద్వైత బీజం నశించలేదు. త్యజించేవాడు త్యజింపబడేది అనేటటువంటి ద్వైతం ఉండనే ఉంది. అందువలన త్యాగాభిమానాన్ని కూడా త్యజించు. ఏన అనే పదాన్ని శుద్ధాత్మను త్యజించమనేటటువంటి అర్థం కాదు. శుద్ధాత్మ గ్రహించను లేదు, త్యజించను లేదు. త్యజించవలసినది నేను త్యాగిని, నేను త్యాగం చేశాను, నేను వదిలాను అనేటటువంటి త్యాగకర్త. వేదాంతంలో త్యాగం అంటే ఇద్దరు హీరోయిన్లు, ఒక హీరోయిన్ ఏమో హీరో గారి కోసం తన ప్రాణను త్యాగం చేస్తుంది, అలా కాదు. ఇక్కడ త్యాగం అనే పదానికి అర్థమే వేరు. నేను గొప్ప సన్యాసిని, నేను సంఘరహితుడను, నేను త్యాగిని అనేటటువంటి సూక్ష్మమైన అహంకారం మిగిలి ఉంటే అది కూడా ఇంకా ద్వైతమే. త్యాగ కర్తృత్వ త్యాగమే నిజమైనటువంటి బోధ. ఏన త్యజసి తత్యజ. మా భవగ్రహ భావాత్మా గ్రాహకాత్మా చ మా భవ. మైత్రేయ ఉపనిషత్తులో చూసి ద్రష్టుదర్శన దృశ్యాని త్యక్త్వా వాసనయా సహ యదా సర్వే ప్రముచ్యంతే కామాయే అస్య హృదయ శ్రిత అసమర్చో అమృతో భవతి. ఈశావాస్యం. చేన త్యక్తేన భుంగీధ మా మా కశ్చిత్
ఈశావాస్యం. ప్రకృతే క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మా కర్తాహమితి మన్యతే సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ. అదే ప్రపంచోపశమం. అవ్యవహారం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం ప్రపంచోపశమం శాంతం శివం తురీయం. ఆత్మా అదే నీవు. యోగ వాసిష్టంలో కూడా వాసన సంగ అహంకార కర్తృత్వ భావాల నివృత్తియే నిజమైనటువంటి త్యాగమని వశిష్ఠుల వారు రామచంద్రునికి బోధించి ఉన్నారు. నేను త్యాగిని అనే భావం మిగిలితే మనస్సు ఇంకా బంధంలోనే ఉంటుంది. వ్యవహార మధ్యంలో ఉన్నప్పటికీ కర్తృత్వ మమకారాలు లేనివాడే నిజమైన అంతఃసన్యాసి అంటూ అక్కడ చెప్తారు. ఈ దృష్టిలో ఏన త్యజసి తత్యజ అనేది యోగ వాసిష్టంలోని వాసనాక్షయ మనోనాశ బోధనకు అత్యంత సన్నిహితమైనటువంటి వాక్యం. మహోపనిషత్తులో ముందు చూశాం మనం. భోగైకవాసనాం త్యక్త్వా త్యజత్వం భేదవాసనాం భావాభావౌ తతశ్చక్త్వా నిర్వికల్పః స్థిరో భవ. నిన్న చూశాం. మొదటిది భోగముల యందు తృష్ణ లేకపోవడం. రెండవది ఈశ్వరుడు జీవుడు జగత్తు అనే భేదన లేకపోవడం. తర్వాత భావాభావం అన్నారు. భోగైకవాసనాం త్యక్త్వా త్యజత్వం భేదవాసనాం భావాభావౌ తతశ్చక్త్వా నిర్వికల్పో స్థిరో భవ. స్థూలమైన సంగత్యాగం నుండి సూక్ష్మమైన ద్వంద్వత్యాగానికి, అక్కడ నుండి అహంకార త్యాగానికి, ఆ తరువాత అద్వైత స్వరూప నిష్టకు ప్రయాణం. త్యజధర్మమధర్మంచ ఉభే సత్యానృతం త్యజ ఉభే సత్యానృతే చత్వే ఏన త్యజసి తత్యజ. ఇది నాది అనే మమకారము, నేను కర్తను అనే కర్తృత్వము, తరువాత నేను వాటిని విడవాలి. విడిచినప్పుడు నేను త్యజిస్తున్నాను అనే త్యాగాభిమానం ఏర్పడుతుంది. ఆ త్యాగాభిమానాన్ని కూడా త్యజించాలి. అప్పుడేం మిగులుతుంది? స్వరూప ఆత్మ మిగులుతుంది. దానిని త్యజించడానికి వీలు పడదు, ఎందుకంటే అది సబ్జెక్టు కాబట్టి. త్యాగానికి గ్రహణానికి, ధర్మానికి అధర్మానికి, సత్యానికి అసత్యానికి, ఈ నిర్ణయాలన్నింటికీ సాక్షిగా ఉన్నదే ఆత్మ. త్యాజ్యమంతా త్యజించబడిన తరువాత త్యాగకర్త కూడా ఉపశమించిన చోట స్వయంగా మిగిలే ప్రకాశించే నిరుపాధిక అకర్తృ అభోక్తృ అద్వితీయ చైతన్యమే నేను. అదే నిజమైనటువంటి సన్యాసము. అదే ఆత్మనిష్ట. అదే బ్రహ్మస్వరూపం. అహమస్మి 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 సోహం సోహం. కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుః సర్వకర్మ ఫలత్యాగం ప్రాహుత్యాగం విచక్షణాః. ఇది ఇంచుమించు ఇదే అర్థాన్ని అక్కడ కూడా ఉంది. అహమస్మి 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 సోహం సోహం శివోహం శివోహం అకర్తాహం అభోక్తాహం అహమస్మి అహమస్మి శివోహం శివోహం సోహం సోహం శివోహం శివోహం సోహం సోహం
శివోహం.